యుగాది ఎందుకు జరుపుకుంటారు? ఈ పండుగకు ప్రత్యేకత గురించి ఫ్యాక్ట్ టెస్ట్ ద్వారా తెలుసుకుందాం. నా ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్, షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫ్యాక్ట్ 1. ఉగాది అంటే ఏమిటి? యుగాది అని కూడా పిలువబడే ఉగాది అనే పేరు సంస్కృత పదాలైన యుగ అంటే యుగం మరియు ఆది అంటే ప్రారంభం అనే పదాల నుండి ఉద్భవించింది. దీని అర్థం కొత్త యుగం ప్రారంభం. ఉగాది ప్రత్యేకంగా మనం జీవిస్తున్న యుగం యొక్క ప్రారంభాన్ని సూచిస్తుంది. శ్రీకృష్ణుడు లోకాన్ని విడిచిపెట్టినప్పుడు ప్రారంభమైన కలియుగం. ఈ రోజున బ్రహ్మదేవుడు ప్రపంచాన్ని సృష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. ఫ్యాక్ట్ 2. ఉగాది దేనికి సంకేతం? ఉగాది వసంతం మరియు వెచ్చని వాతావరణాన్ని సూచిస్తుంది. ఇది వృద్ధి మరియు శ్రేయస్సును తెచ్చే ఆనందకరమైన పండుగ. ఇది రబీ పంటల కోత సమయం మరియు మామిడి మార్కెట్ను ముంచెత్తడానికి ఏకకాలంలో గరిష్ట. ఫ్యాక్ట్ 3. ఉగాది ఎక్కడ జరుపుకుంటారు? చాలా రాష్ట్రాలు ఉగాదిని జరుపుకుంటాయి కాబట్టి పండుగ వేరొక వేడుకలను మరియు ఆచారాలను స్టేను బట్టి తీసుకుంటుంది. భారతీయులు ఉగాదిని అనేక రాష్ట్రాలలో మరియు అనేక పేర్లతో జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో ప్రజలు దీనిని ఉగాది లేదా యుగాది అని పిలుస్తారు. మరాఠీ ప్రజలు దీనిని గుడి పడ్వాగా జరుపుకుంటారు మరియు రాజస్థాన్ మార్వాడీలు దీనిని తాప్నా అని పిలుస్తారు. సింధీలు చేతి చంద్గా జరుపుకుంటారు. మణిపురీలు ఈ రోజును సాజుబు నోంగ్మా పన్బా అని పిలుస్తారు. ఫ్యాక్ట్ 4. అంతర్జాతీయ ఉగాది వేడుకలు అంటే ఏమిటి? ఉగాది అంతర్జాతీయంగా అలాగే ఇండోనేషియా మరియు మారిషస్ వంటి దేశాల్లో జరుపుకుంటారు. ఇండోనేషియాలోని హిందూ సమాజం, బాలి మరియు చుట్టుపక్కల నివసించేవారు ఈ రోజున నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారు మరియు ఉగాదిని నైపి అని పిలుస్తారు. ఫ్యాక్ట్ 5. ఉగాది సందర్భంగా తినే ఆహారం. బేవు బెల్ల లేదా పచ్చడి సంప్రదాయ ఉగాది వంటకాలు. ఇది 6 పదార్థాలతో తయారు చేయబడిన సమ్మేళనం, ప్రతి ఒక్కటి భావోద్వేగానికి ప్రతీక. ఇది కుటుంబంలోని సభ్యులందరూ వినియోగిస్తారు. వీటిలో వేప మొగ్గలు పువ్వులు విషాదాన్ని సూచిస్తాయి, బెల్లం ఆనందాన్ని సూచిస్తుంది, పచ్చిమిర్చి కోపాన్ని సూచిస్తుంది, ఉప్పు భయాన్ని సూచిస్తుంది, చింతపండు అంటే అసహ్యం మరియు పండని మామిడి అంటే ఆశ్చర్యం. ఈ విభిన్న తీపి మరియు పులుపు రుచులు జీవితం సంతోషకరమైన మరియు విచారకరమైన సంఘటనల సమ్మేళనమని ప్రజలకు గుర్తు చేయడానికి ఉద్దేశించబడ్డాయి. ఫ్యాక్ట్ 6. ఇందులో ఇమిడి ఉన్న సాంప్రదాయ పద్ధతులు ఏమిటి? సాంప్రదాయ పద్ధతులలో ఉగాది 7 నాడు స్నానం చేయడం మరియు నూనె రాయడం వంటివి. లక్ష్మీదేవి నూనెలలో నివసిస్తుందని మరియు ఉగాది నాడు నీటిలో గంగాదేవి నివసిస్తుందని బలంగా నమ్ముతారు. ఉగాది నాడు నూనెతో స్నానం చేస్తే ఉభయ దేవతల ఆశీస్సులు పొందుతారు. ఫ్యాక్ట్ 7 జాతకులు ఏ పాత్ర పోషిస్తారు? ముఖ్యంగా తెలుగు ఇండ్లలో ఉగాది సందర్భంగా జాతకం చెప్పేవారికి విశేష ఆదరణ ఉంటుంది. కుటుంబాలు తమ టీవీ స్క్రీన్లకు అతుక్కుపోతారు. ప్రజలు కష్టపడి పనిచేయడాన్ని విశ్వసించినప్పటికీ వారు ఉగాది సందర్భంగా కొంచెం జోస్యం చెప్పడంలో మునిగిపోతారు. ప్రజలు తమ కోసం కొత్త సంవత్సరం ఏమి ఉంచారో చూసే ఈ రోజు కోసం ఇది ఒక ఆసక్తికరమైన కార్యకలాపం. ఫ్యాక్ట్ 8. ఉగాది కళాత్మక పార్శ్వం. ఉగాది పలువురిలోని కవిని వెలికితీస్తుంది. ప్రజలు కవి సమ్మేళన వంటి సంతోషకరమైన కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇక్కడ కవులు తమ వినూత్నమైన గద్యాన్ని మరియు కవిత్వాన్ని పంచుకుంటారు. అందరికీ యుగాది శుభాకాంక్షలు.